నమస్తే అండి. నా పేరు లావణ్య. మాది భుజబుజి నెల్లూరు. మా బాబుకి జస్ట్ 4 ఇయర్స్ ఓల్డ్. ఆ బాబుకి డోర్‌లో వేలు పడి ఫ్రాక్చర్ అయింది. గోర్‌కి సగం వరకు కట్ అయిపోయింది. లాస్ట్ 30% మాత్రమే అటాచ్ అయ్యి ఉంది. యెస్టర్‌డే నైట్ 7:30కి అరౌండ్ అలా జరిగింది. మేము భుజబుజి నెల్లూరు నుంచి ఇట్లా పొగతోట ఇట్లా ఆల్ రౌండ్ నెల్లూరు మొత్తం 3, 4 హాస్పిటల్స్ తిరిగాము. మాకు తెలిసిన వాళ్ళు ఇట్లా ఎన్ఎల్ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ ఆల్రెడీ మాకు 3 మంత్స్ బ్యాక్ జరిగింది అని చెప్పారు. అందుకని చెప్పేసి మేము ఇక్కడ అరౌండ్ నైట్ 10:20 ఆ టయానికి వచ్చాము. వెంటనే ఎమర్జెన్సీ వార్డ్‌లో మమ్మల్ని ట్రీట్ చేసే విధానం గానీ చాలా బాగా నచ్చింది. బాబుని వెంటనే టేకప్ చేసేసారు. ముందు ఎక్స్‌రే తీశారు. బోన్ ఫ్రాక్చర్ ఏమన్నా అయిందేమోనని. ఇమ్మీడియేట్‌గా సామ్రాట్ సార్ అంట. ఆర్థోపెడిక్ అంట. ఆ సార్ ఇమ్మీడియేట్‌గా నైట్ 11:00కి అన్ని హాస్పిటల్‌లో పిక్ తీసుకుంటాం. ఎర్లీ మార్నింగ్ సార్స్ వచ్చి చూస్తారని చెప్పారు డాక్టర్స్. బట్ ఈ ఎనల్ హాస్పిటల్‌లో మాత్రం అలా కాదు. నైట్ 10:20కి సార్‌కి కాల్ చేస్తే 11 లోపలే వచ్చేసారు సారు. వచ్చేసి డైరెక్ట్‌గా బాబు హ్యాండ్ చూసి ఇది ఇట్లా కాదు సర్జరీ చేయాలని చెప్పి అది మాతో డిస్కస్ చేయడానికన్నా ముందు బాబుకి ఇమ్మీడియేట్‌గా యాంటీబయాటిక్ అవన్నీ సెలైన్స్ పెట్టేసి ఆ తర్వాత మాతో డిస్కస్ చేశారు. మీరు సర్జరీ చేయించుకుంటారా లేదా అనే తర్వాత నాకు పేషెంట్ ఇంపార్టెంట్ అన్నారు ఫస్ట్. తనకైతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాకే మాకు సర్జరీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఏం బాధపడాల్సిన అవసరం లేదు. నేను టేకప్ చేస్తాను. 8 అవర్స్ బాబు ఏం తినకూడదు. చిన్న బాబు కాబట్టి 8 అవర్స్ ఎర్లీ మార్నింగ్ 4:30 అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. నేను 7:00కి 6:30కి స్టార్ట్ చేస్తానన్నారు. చేసేసారు. ఇప్పుడు చాలా సారు 60% అనుకున్నారు. 100% ఆపరేషన్ సక్సెస్ అయిపోయింది సర్జరీ. బాబు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాము. మేము హ్యాపీగా డిశ్చార్జ్ అవుతున్నాము. అండ్ ఇంకోటేంటంటే ఫ్యాకల్టీయే కాదు ఇక్కడున్న నర్సులు గానీ, అందరూ ట్రీట్ చేసే విధానం గానీ అంతా చాలా బాగుంది. ఫ్రెండ్లీగా మూవ్ అయ్యారు. ఎక్కడ ఎవరు ఇబ్బంది పెట్టలేదు. మనం వెళ్ళి ఎవరిని పిలవక్కర్లేదు. నన్నడిగితే నర్సులను గానీ ఎవరిని వాళ్ళే వచ్చి మనల్ని ట్రీట్ చేసి డాక్టర్స్ గూడా ఒక మన ఫ్రెండ్లీ ట్రీట్మెంట్ అంటే ఇదే. డాక్టర్స్ కూడా వచ్చి యాజ్ ఎ ఫ్రెండ్ టైప్‌లో మన పేరెంట్స్ వాళ్ళైతే ఎలా ఉంది పద్దాకులు ఎలా ఉందమ్మా బాబుకి ఎలా ఉందని అడుగుతారు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే వాళ్ళని డాక్టర్స్‌గా అయితే మేమైతే ఫీల్ అవ్వలేదు. అలానే వచ్చారు. అలానే పక్కనే కూర్చొని బాబుకి గూడా చిన్న బాబు అయ్యేసరికి చాలా హ్యాపీగా ఒక బ్రదర్ అలాగా ట్రీట్ చేసి తనని క్లోజ్‌గా మూవ్ అయ్యి సర్జరీకి తీసుకెళ్లారు. 1½ అవర్ పట్టింది నాకు సర్జరీ. బాబు ఇప్పుడు చాలా బాగున్నాడు. మేము డిశ్చార్జ్ అవుతున్నాను. 10 డేస్‌లో అది ఫింగర్ కూడా బాగా సెట్ అయిపోయిందని చెప్పారు. వెరీ థ్యాంక్ఫుల్ టు ఎన్ఎల్ హాస్పిటల్ ఫ్యాకల్టీ అండ్ డాక్టర్స్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. వెరీ